దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభు, మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రములు. మా సహోదరులందరినీ నడిపించి సంగీత వాయిద్యాలతో పరలోకపు యొక్క నడిపించి ఉజ్జీవపు మాటలతో వాటిని మరి గీతాలుగా రాసి మరి పాడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం మా ప్రభువా. బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక నుంచి రెండు సహోదరులందరినీ దీవించి ఆశ్రయించండి. ఓ ప్రభు, మీరే రంగం మీద కదలాడి మాతో మాట్లాడమని మా విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క క్రొత్త నామమైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఇదేంటి బ్రదర్? అవును, బైబిల్ చెప్తుంది, వర్తమానం చెప్తుంది. నీకు సమస్య వచ్చింది, నువ్వు మోకరించి ఏం చేస్తావు? ఏదైనా సరే ప్రభు, నాకు ఈ జ్వరాన్ని అసలు నా నుంచి తీసేయి, తొలగించేయి, ఆజ్ఞాపిస్తున్నా అని చెప్తావు. అది కదండి మనం చెప్పాల్సింది. ఇప్పుడు ఈ జ్వరం నాకు ఎందుకు అనిపించావో దాన్ని జయించే శక్తి నాకు ఇవ్వను ఇలాంటి మనం తీసేయమని కాదు, దాన్ని జయించే శక్తి కావాలి మనకి. ఎందుకంటే దాంట్లో ఆ యొక్క ఏదైతే దేవుడు ఈ లోకానికి నిన్ను జయించేవాడిగా చూపించాలనుకుంటాడు, ఆయన నేను గణపరచాలనుకుంటాడు దేవుడు ఈ లోకంలో. ఇది స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ మొర్దెకైని గణపరచడానికి ఎవరిని? దేశ రాజుని, 120 సంవత్సరాలకి అధిపతిగా ఉన్న అహష్వేరోషు రాజుకి ఒక రాత్రంతా నిద్ర లేకుండా చేశాడు దేవుడు. ఆయన ఎవరు? ఎన్ని సంవత్సరాలకి? అందరూ ఫ్రీగా ఉన్నారు కదా? సమాధానం చెప్పండి. అహష్వేరోషు రాజు ఎన్ని సంవత్సరాలకి అధిపతి? 120 సంవత్సరాలకి రాజు ఆయన. మొర్దెకై వాళ్ళ దేశంలో ఒక బానిస, యూదుడు. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారు అక్కడికి వాళ్ళు. ఒక యూదుడు ఆ దేశంలో అంతఃపురంలోని కూడా వెళ్ళడానికి అర్హత లేని ఒక సాధారణమైన ఒక వ్యక్తి కోసము అంతఃపురానికి కూడా లోపలికి వెళ్ళి కూర్చొని కనీసం అక్కడ ఆ పాదాలు మోపడానికి కూడా అర్హత లేని ఒక సాధారణమైన వ్యక్తిని గణపరచడానికి దేవుడు 120 సంవత్సరాల మీద అధిపతిగా ఉన్న రాజుకి రాత్రి నిద్ర లేకుండా చేశాడు. ఎంత గొప్ప బ్రదర్! ఇప్పుడు రాజు గొప్ప, మొర్దెకై గొప్ప? చెప్పాలి. ఇప్పుడు ఎంతమంది మొర్దెకైలు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. మొర్దెకైని గణపరచడానికి దేవుడు రాజుకి తెల్లారులు నిద్ర లేకుండా చేశాడు. ఎందుకంటే మొర్దెకై తన రాజ్యానికి ఏం చేశాడో తెలియాలంటే ఆ రోజు రాత్రి రాజుకి నిద్ర లేకుండా ఉండాలి. నిద్ర లేకుండా ఉంటే రాజు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ రాజ్య సమాచార గ్రంథాన్ని తెచ్చుకొని చదివాడు. నాకు నిద్ర రావట్లేదు, ఆ గ్రంథాన్ని పట్టుకోమని పిలిచాడు ఆయన. ఆ గ్రంథాన్ని పట్టుకొచ్చి ఇచ్చారు రాజుకి. చదివితే రాజును చంపడానికి కొంతమంది కుట్ర చేశారు. కుట్ర చేసినప్పుడు మొర్దెకై ఏం చేశాడు? దాన్ని ఆ యొక్క సమాచారాన్ని రాజుకు చెప్పినప్పుడు దాని నుంచి, ఆ కుట్ర నుంచి రాజు తప్పించబడ్డాడు. అప్పుడు మొర్దెకైకి వాళ్ళు ఏం బహుమానాలు ఇవ్వలే. మొర్దెకై యొక్క సమాచారం ప్రకారంగా రాజు ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ ఆ మొర్దెకైకి అప్పుడు ఏం ప్రియారిటీ లేదు, ఎక్కడ గొప్పతనం ఏం గుర్తింపు లేదు అక్కడ. కానీ ఆ యొక్క సమాచారాన్ని ఒక గ్రంథంలో పొందుపరిచారు. దేవుడు మొర్దెకైని గణపరచాలనుకుంటున్నాడు. దేవుడు మొర్దెకైని 120 సంవత్సరాల మీద ప్రధానిగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు మొర్దెకైని ఆ రాజ్యంలో ఆ గేటు దగ్గర ఆ కూర్చున్నటువంటి మొర్దెకైకి, అంతఃపురం గేటు దగ్గర ఉన్న మొర్దెకైని అంతఃపురంలో సింహాసనం కూర్చోబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. రాజ యొక్క వస్త్రాలు ధరింపజేయాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు రాజుకి తెల్లారు నిద్ర లెక్క చేశాడు. సాధారణమైన వ్యక్తి బ్రదర్. ఇప్పుడు నీ కోసం కూడా దేవుడు రాజుతో మాట్లాడతాడు, ఆయన రాజ్యాలు కదిలిస్తాడని. నేను నా కోసమా బ్రదర్? శని బ్రదర్ అనుకోవచ్చు. నేనేంటి బ్రదర్, ఏ 2 వైర్లు కలుపుకుంటాను బ్రదర్? అవును బ్రదర్, నీకోసమే. అవసరంతో దేవుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని కదిలిస్తాడు దేవుడు. ఎవరి కోసము? శని బ్రదర్ కోసం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, రాజు గణపరచనాపేక్షించడానికి చేయవలసింది ఏంటి? ఏం చేయాలి? ఎవరికైనా మాట్లాడతాడు ఆయన, ఎవరినైనా కదిలిస్తాడు ఆయన. ఇజ్రాయేల్ ప్రజలు ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఐగుప్తులో ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో అని తెలియటం కోసం ఫరో అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. అనడం లేదా? మోషేలు అడిగాడు, మా ప్రజలను పోనండి, మేము వెళ్ళి 3 రోజుల పాటు మా యొక్క బలు అర్పించుకొని రావాలి మేము వెళ్ళి చెప్పి అడిగాడు. అప్పుడు రాజు ఏమన్నాడు? చదివారు మీరు నిర్గమకాండం?
ఏమన్నాడు రాజు అప్పుడు? యెహోవానా? యెహోవాడు అన్నాడు. చివరికి కాళ్ళు చేతులు వణిగిపోయే విధంగా చేశాడు. యెహోవా ఎవడు అన్న ఫరో, అయ్యా మీ దేవుడికో నమస్కారం, మీకో నమస్కారం, మీకు కలిగిన ఆస్తి అసలు ముందు మీరు వెళ్ళొద్దన్నాడు. అసలు మీకు కలిగిన ఆస్తి, పశువులు ఏది ఇక్కడ మిగలొద్దు, పట్టుకుపోండి. యెహోవా ఎవడు అని అడిగినందుకు యెహోవా ఎవడో చూపించాడు అక్కడ. దేవుడు నిన్ను గణపరచాలనుకున్నప్పుడు ఏ రాజునైనా అధికారినైనా కదిలించగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మీరు అనుకోవచ్చు, నేను చిన్నవాడిని బ్రదర్, నా చిన్న ఉద్యోగం లేదు, చిన్న కుటుంబం లేదు, చిన్నవాడిని, నాకు పేరు లేదు, ఎన్నిక లేదు, లోకంలో అది. కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడివి. దేవుని దృష్టిలో ఈ సృష్టి కంటే, తనకంటే దేవుడు ఆయన కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. దేవుని దృష్టిలో ఆయన శరీరం కన్నా, ఆయన జీవితం కన్నా నీ జీవితం ఉన్నతంగా ఇచ్చాడు ఆయన. కాబట్టి నీకోసం ఈ లోకం నీకు వచ్చాడు ఆయన. నేను గణపరచాలనుకుంటే దేవుడు ఈ లోకంలో ఎవరినైనా కదిలించగలడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సృష్టికర్త. హల్లెలూయా. ఒక్క సృష్టికర్త మాట్లాడితే భూమి పునాదులు వేస్తూ నిర్మించబడింది. ఒక సృష్టికర్త మాట్లాడితే భూమి పునాదులు వేసుకుంటూ నిర్మించబడింది. సూర్యుడు రా అంటే వచ్చింది, చంద్రుడు రా అంటే వచ్చింది, నక్షత్రాలు రమ్మంటే వచ్చినాయి. ఒక సృష్టికర్త మాట్లాడితే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 700 మంది సృష్టికర్తలు ఉన్నారు ఇక్కడ. ఒకసారి ఇమేజిన్ చేయండి బ్రదర్. మీ స్థలంలోకి వెళ్ళండి మీరు ఒకసారి. హల్లెలూయా. ఈ విశాలమైన ప్రపంచంలో దేవుడు నేను ఎందుకు చిన్నవానిగా ఉంచాడంటే గొప్పగా చేయబోతున్నాడు. నేను ఎందుకు సామాన్యంగా వచ్చాడంటే గొప్ప చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మీరందరూ కూడా ధన్యులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో నేను ఎక్కువసేపు మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఫస్ట్ రోజు కాబట్టి సరుకులు తెచ్చుకునేది ఉంది, ఇక చాలా పనులు ఉన్నాయి. సిస్టర్స్ కూడా బయట వెళదాం, మనం వంటలు చేపిద్దామంటే బయట ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, బాగలేదు, సరిగ్గా చేయట్లేదు అని చెప్పి అందరూ అన్నారు. పవన్ సిస్టర్ కూడా చెప్పారు, బ్రదర్ మనమే వండేసుకుందాం బ్రదర్. ఎందుకంటే వాళ్ళు నిజమే, వాళ్ళు చాలా వండలేదు, కానీ అయినా మనకి ఆ ఫుడ్ కన్నా ఈ ఫుడ్ మనకు మంచిదే, అయినా కూడా కొద్దిగా ఉండాలి కదా అనిపించింది నాకు కూడా. ఇప్పుడు ఈ మీటింగ్లకి సహోదరులు కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఫోటోలు తీయడమే కాదు, సాల్మన్ బ్రదర్ లాగా. ఇప్పుడు సాల్మన్ బ్రదర్ అయితే మీకు వంట చేసి పెడతారు. ఇప్పుడు పొయ్యిలో అవసరమైతే ఒకటి పెంచుకుందాం. సిస్టర్స్ కూడా ఒకళ్ళ మీద భారం పడకుండా అందరూ కూడా షేర్ చేసుకుందాం. సహోదరులు కూడా సిస్టర్స్ ఉండేస్తారులే అని మీరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. వాళ్ళకి కూడా ఆశ ఉంది, మేము కూడా వాక్యాన్ని మిస్ అవ్వకూడదు, సహవాసాన్ని మిస్ అవ్వకూడదు. కాబట్టి అందరూ కూడా తల పని చేసుకుంటే తొందరగా అయిపోతుంది. బయట వాళ్ళకి మనం ఇవ్వకుండా అందరూ కూడా ఒకళ్ళు మనం సహాయం చేసుకుందాం. మన పనులను చక్కబెట్టుకుని మన త్వరగా మనం కలుసుకుందాం. ఈరోజు స్టార్టింగ్ కాబట్టి ఇంకా తీసుకురావాల్సిన సరుకులు ఇంకా ఇతర ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మాట చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము. నేను 1-2 చోట్ల చదువుతాను. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువులారా దయచేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కున్నాడు. మీరు పెందలగడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు నేను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పారు. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించింది. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. అదేవిధంగా 14వ వచనం, 13వ వచనం, మేము ఈ చోటు నాశనం చేయవచ్చుమే, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయని గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడిన తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా
ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవని వలె ఉండేది. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పారు. అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధులైన మా ప్రభు మీకు వందనాలు, స్తోత్రములు. గొప్ప దేవుడు మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మేము పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము, ప్రకృతిలో మేము చూస్తూ ఉన్నాము. పక్షిరాజు తన పిల్లకు ఆహారాన్ని పెట్టే విధాన్ని ప్రకృతిలో మేము గమనిస్తున్నాము. ఆ యొక్క అనుభవాన్ని ద్వితీయోపదేశ కాండంలో మీరు మోషే ద్వారా మాతో మాట్లాడారు, కీర్తనలో మీరు మాతో మాట్లాడారు, యెషయా ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకా ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా ప్రభు, పక్షిరాజు మరి ఏ విధంగా తన పిల్లలకి ఆహారం పెడుతుందనే దాన్ని గొప్పగా మాకు వివరించారు. దాన్ని మేము గ్రహించినట్లుగా ప్రకృతిలో కూడా దాన్ని మీకు మాకు చూపించారు. ఓ పసికోనగా ఉన్నటువంటి ఆ పక్షిరాజు క్రూర మృగాలకు, లోక సంబంధమైనటువంటి శత్రువులకు దూరంగా ఎత్తైన బండ మీద ఉంటుంది. ఒకవేళ తల్లి సహాయం లేకుండా ఆహారం సంపాదించుకోవాలని ప్రయత్నం చేసినా దానికి అక్కడ ఎలాంటి సహాయం దొరకదు. కారణము ఆ యొక్క పసికి ఉన్న ప్రాంతము ఉన్నతమైన ప్రాంతం అది. ఆ సమయంలో ఆ యొక్క పసికోన ఆకలితో ఉండొచ్చు, కానీ సొంత ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ సొంత ప్రయత్నం చేస్తే ఆ గూటిలోంచి కింద పడి చనిపోతుంది. ఆ పసికోన ఒకవేళ ప్రయత్నం చేసినా అది ఆ చుట్టుపక్కల ఆహారాన్ని కనుగొనలేదు. కారణము ఈ లోక సంబంధమైన ప్రతి దానికి దూరంగా తల్లి తీసుకుని పోయి ఎక్కడో ఉన్నతమైన స్థలంలో పెట్టింది. ఆ పసికోనకు ఆహారం కావాలి అంటే మరి ఆ 2 పొడవాటి రెక్కలతో ఎగురుతూ తీక్ష్ణమైన చూపులు కలిగిన తల్లి పక్షి మరి వేడిగా వేటాడి తాజా ఆహారాన్ని పట్టుకుని ఆ ఉన్నతమైన శిఖరంలో ఉన్న తన యొక్క గుడారంలోనికి ఎగిరి వచ్చి ఆ యొక్క గుడారంలోనికి దిగినప్పుడు ఆ గుడారం అంతా కదిలిపోతుంది. గుడారం కదిలిపోయినా ఆ పసికోన భయపడదు. కారణము తన గుడారాన్ని తన తల్లి కదిలించిందని ఆనందపడుతుంది. తన గుడారాన్ని తన తల్లి కదిలించింది అంటే తనకు ఆహారం తెచ్చిందని సంతోషపడుతూ ఉంది. అది నేరుగా ఎప్పుడైతే గుడారం కదిలించబడుతూ ఉందో ఆ పసికోన లేచి తన నోటిలోనికి ఆహారం వచ్చినట్లుగా తన నోరు తెరిచి తన తల్లి మీద ఆధారపడుతుంది. ప్రభా, గొప్ప ప్రకృతిలో గొప్ప వర్తమానాన్ని మా కొరకు ఉంచిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడైతే ఆ పసికోన తన నోరు తెరిచి ఆ గుడారంలో నోరు తెరిచి సిద్ధంగా ఉంటుందో, తాజాగా రక్తము కారుతున్న వేడిగా ఉన్న ఆహారాన్ని ఆ యొక్క తల్లి తన యొక్క నోటిలోంచి తీసి తన పిల్ల నోట్లోకి అందిస్తుంది. తన పిల్ల ఆహారం తీసుకొని బలపడుతుంది. మరి మీరు చెప్పారు మా ప్రభువా. ఈ యొక్క అనుభవాన్ని మోషే రాశారు, ఈ యొక్క అనుభవాన్ని మా ప్రవక్త యెషయా రాశారు, ఈ యొక్క అనుభవాన్ని మీకా రాశారు, ఈ యొక్క అనుభవాన్ని ప్రభు మరి వర్తమానంలో మీరు చెప్పారు. ఈ యొక్క అనుభవాన్ని ఈ ప్రకృతిలో మీరు మాకు చూపించారు మా ప్రభువా. గొప్ప తల్లి పక్షురాజుగా మీరున్నారు మా ప్రభువా. మేము ఎత్తైన ఉన్నతమైన సంఘంలో మేము ఉన్నాము. మేము మా సొంత తెలివితేటలతో, సొంత ప్రయత్నాలతో మేము బోధిస్తామని, మేము ఆహారం సంపాదించుకుందామని ఒకవేళ ఈ గుడారం నుంచి మేము బయటకు వస్తే ఈ గుడారంలోంచి కింద పడి ఎత్తైన శిఖరం మీద ఉన్నాం కాబట్టి చనిపోతాం, వాక్యానికి దూరం అయిపోతాం, గుడారం నుంచి మేము జారిపోతాం. కాబట్టి ప్రభు, మేము మా సొంత ప్రయత్నాలు చేసేవారిగా ఉండకుండా సహాయం దయచేయండి. మా తల్లి పక్షి మాకు ఆహారం తీసుకొని రావడానికి బలమైన రెక్కలు చాపుకుంటూ తీక్షణమైన చూపుని కలిగి బలమైన ఆహారం తీసుకొని రావడానికి వేటాడుతుంది. మా యొక్క తల్లి ఎప్పుడైతే గుడారంలోకి వస్తుందో ఆ యొక్క గుడారము కదిలించబడుతూ ఉంది, సంఘం కదిలించబడుతూ ఉంది. ఆ సంఘం కదిలించబడినప్పుడు మాకు తెలుస్తూ ఉంది, మా యొక్క తల్లి పక్షి సంఘంలోకి వచ్చింది. మా తల్లి పక్షి సంఘంలో కదలాడుతుంది. ఇప్పుడు మేము బలమైన ఆహారం తినబోతున్నామని మాకు అర్థమైపోతా ఉంది. కాబట్టి ప్రభువా, ఆ యొక్క రాకెట్ పేలుతున్నప్పుడు దాని యొక్క
ఆ యొక్క వెలుతురుని విరజముతో పేలుతూ వెళ్తున్నప్పుడు గొప్ప కదలిక మాకు కనబడతా ఉంది మా ప్రభువా. ఓ ఇప్పుడు సంఘములు గొప్ప కదలికనిచ్చావు మా ప్రభువా. ఓ మా గొప్ప తల్లి పక్షిరాజు సంఘములు కదలాడుతుంది. గొప్ప కదలిక మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఎప్పుడైతే సంఘములో కదలిక వచ్చిందో ఓ మేము సంతోషపడతా ఉన్నాము. మేము భయపడట్లేదు, మేము జారిపోతామని మాకు బాధ లేదు. ఎందుకంటే ఓ మా గుడారంలో ఉన్నది మా తల్లి పక్షిరాజు. తాజా ఆహారాన్ని, రక్తం కాల్చిన ఆహారాన్ని మన నోటికి అందిస్తూ ఉంది. కాబట్టి ఈ గుడారంలో కదలికలు వచ్చినప్పుడు అనేక మంది జారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, కదలింపబడుతున్నారు. కానీ నిజమైన పక్షిరాజు పిల్లకి భయం లేదు. ఓ తన తల్లి గుడారంలోకి వచ్చి నిలబడిందని చూస్తూ ఉంది. ఓ మేము ప్రభా తల్లి ఆ పసి కొనవలే మేము నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉన్నాము. తల్లి పక్షిరాజు మా నోటికి ఆహారం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. మీరే మాట్లాడండి మా ప్రభు, మీరే నడిపించండి. చదవబడిన లేఖన భాగం అర్థం చెప్పగల దేవుడు నీవేనావు మా ప్రభు. మీరే అనువదించి మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోరమని మా విమోచకుడైన క్రీస్తు యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. కూర్చుందాం. లోతు ఇంటికి వచ్చిన సాయంకాల సమయంలో, ఏ సమయం అది? సాయంకాల సమయంలో లోతు ఇంటికి ఇద్దరు దూతలు వచ్చారు. పగలంతా ఎక్కడున్నారు? ఈ దూతలు పగలంతా ఎక్కడున్నారు? అబ్రాహ్ము ఇంటి దగ్గర ఉన్నారు. అబ్రాహ్ము ఇంటి దగ్గర ఉదయం 11 గంటలకి అబ్రాహ్ము ఇంటికి వచ్చారు. బైబిల్ టైం ఉంది కదా. 11 గంటలకి అబ్రాహ్ము ఇంటికి వచ్చారు. 12-1 గంటకి అబ్రాహాము వాళ్ళకి భోజనం రెడీ చేసి పెట్టాడు. అబ్రాహాము వాళ్ళకి వారి యొక్క మందలో కొవ్వినటువంటి యొక్క దూడను తీసుకొచ్చి వధించి సిద్ధం చేసి వెన్నపోస వాటిని కూడా రెడీ చేసి పెట్టి ముందు పెట్టి వారితో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు యెహోవా ఈరే మెసేజ్లో. ఆయన వండినటువంటి యొక్క దూడ మాంసానికి పైన చుట్టూ కూడా వెన్న రాసి ఆయన ఏం చేస్తున్నారు? యెహోవాకి ఇస్తున్నాడు. ఆయన యెహోవా చేతికి మరియు ఇద్దరు దూతల చేతికి ఇస్తున్నాడు. ఆయన ఆ యొక్క వెన్నని దాని చుట్టూ క్రీమ్ లో రాసి ప్రభు ఇది బాగుంది తినండి అని చేతికి అందిస్తూ 12-1 గంట వరకు అబ్రాహాముతో మాట్లాడాను. అబ్రాహాముతో మాట్లాడడం అయిపోయిన తర్వాత అబ్రాహాముకి దేవుడు తన యొక్క సంకల్పాన్ని బయలుపరిచిన తర్వాత దేవుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. అబ్రాహాము దగ్గర ఉన్న ఇద్దరు దూతలు ఎటువైపు వెళ్ళారు? సొదొమలోకి వచ్చారు. 19వ అధ్యాయంలో ఇద్దరు దూతలు సొదొమలోకి వచ్చారు. ఎందుకు సొదొమకు వచ్చారు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకు వీళ్ళు సొదొమలోకి వచ్చారు? వీళ్ళు అబ్రహాం ఇంటి నుండి బయలుదేరి వచ్చేసరికి ఎంత సమయం అయింది? సాయంకాలం అయింది. సాయంకాలం సమయంలో సొదొమలోకి వస్తే అర్ధరాత్రి వరకు సొదొమలో లోతు ఇంట్లో కూర్చొని లోతుతో మాట్లాడి దేవుడు సొదొమకు ఏం చేయబోతున్నాడో తీర్పుల గురించి మాట్లాడి అర్ధరాత్రి అంతా కూడా దేవుడు సొదొమలో వారి ఇద్దరు దూతల ద్వారా తీర్పు వర్తమానాన్ని ఇచ్చిన తర్వాత అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజాము సమయంలో లోతు కుటుంబాన్ని వాళ్ళు ఏం చేశారు? బయట తీసుకొచ్చింది. లోతు కుటుంబాన్ని, లోతు భార్యని కూడా మనం చదువుకున్నాం. ఎప్పుడైతే సొదొమ గవిని దగ్గరికి వచ్చారో దూతలు, సొదొమ గవిని వద్ద ఉన్నాడు లోతు. సొదొమ గవిని వద్ద ఉన్న లోతు ఎదురుగా వెళ్ళి, లోతు తెలీదు, వాళ్ళు ఎవరు పరిచయం కూడా దానికి. కానీ లోతుకి ఒకటి మాత్రం తెలుసు, నేను చేసిన తప్పు, నన్ను విడిపించడానికి నా సహోదరు ప్రార్థనను బట్టి మమ్మల్ని పిలిచిన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మమ్మల్ని విడిపించడానికి ఖచ్చితంగా దేవుడు మా కోసం వస్తాడు అని ఒకటి మాత్రం తెలుసు లోతుకి. అందుకోసమే తను చేసిన తప్పును సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నాడు లోతు. తన ఇద్దరు బిడ్డలకి కూడా, సొదొమలో ఉన్న ఒక యవనులకి ఇద్దరికి కూడా దేవుడు అంటే ఎరుగని ఇద్దరు యవనస్తులకి పెళ్లి చేయడం నిర్ణయించాడు.
సొదొమలో ఉన్నటువంటి యవనస్తులకి పెళ్లి చేయడం నిర్ణయించాడు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసాడు. ఆయన సొదొమకి మేయర్ గా ఉన్నాడు కాబట్టి సొదొమ యొక్క ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి సొదొమ ఆ దేశానికి ప్రథమ స్త్రీగా ఉన్నటువంటి లోతు భార్య లోతు మాట విని బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆరాధనలో పాల్గొనే పరిస్థితి లేదు. దేవుని ఎడల భయభక్తులుగా ఉండి సంఘంలో నడిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే లోతు భార్య సొదొమలో ప్రథమ స్త్రీగా ఉంది కాబట్టి ఆమెని ప్రతి క్లబ్ ఓపెనింగ్ కి, ప్రతి బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కి, ప్రతి జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి, ప్రతి షాప్ ఓపెనింగ్ కి ఆమెను ఏం చేస్తున్నారు? ముందు వరుసలో నుంచి పెట్టి ఆమెతో రిబ్బన్ కట్ చేపిస్తున్నారు. నేత్రాశ, శరీరాశ, జీవపుడమం, ఈ మూడిట్లో ఏదో ఒకటి నేను పడేస్తుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ మూడు నీ దగ్గరికి వస్తాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి నేను పడేస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే. సాతాను వచ్చిన ఆమె దగ్గరికి ఇది నిజమా అని అడిగింది. ఏది నిజం? సాతానికి ఏం తెలిసింది నిజమా? ఏం చెప్పడానికి? బైబిల్ ఏం రాయబడింది? ఇది నిజమా అని. ఏంటి నిజం అసలు? వాడికి ఏం తెలీదు. పైగా అంటుంది ఇక్కడ ఏదో దేవుడు ఏదో చేసే ఉంటాడు కార్యం అని. అప్పుడు చదువుతుంది, దేవుడు ఇక్కడ మిమ్మల్ని ఏదైనా చేయొద్దని అడిగాడా? చెప్పాడా? ఏదైనా తినొద్దు అన్నాడా? ఏదైనా చేయొద్దు అన్నాడా? మరి నిజమని ఎందుకంది? అట్రాక్షన్, హిత బోధ, దురద చెవులకు సంబంధించిన బోధ, ఏదో తెలిసిందలాగా. అవ్వా ఇది నిజమా అంటే అవ్వ అనుకుంది, ఓ మొత్తం తెలిసిపోయింది గౌరవం అనుకుంది. దేవుడు ఇది చెప్పాడా? చెప్పాడు. చెప్పేసింది. విడిచిపెట్టలేకపోయింది. నేత్రాశ, శరీరాశ, జీవపుడమము, ఈ మూడిట్లో ఏదో ఒకటి నేను లాగేస్తుంది. నీ కంటికి కనబడేదో, నీ శరీర సంబంధమైందో, లేదా నీకు అందరిలో ప్రత్యేకంగా ఇదిగో సాధారణ గొప్పవాడు, సతీష్ గారు గొప్పవాడు అని పేరు, హోదా ఏదైతే ఉంటుందో, ఇవి ఈ మూడిట్లో ఏదో ఒక విషయము, స్త్రీ, డబ్బు, పేరు, ఈ మూడిట్లో ఏదో ఒక చోట మనిషి యొక్క పత్రము దాగి ఉంది. ఒక విశ్వాసి మాత్రమే ఆ మూడు వలల్లోంచి బయట పడగలడు. వాక్యాన్ని ప్రేమించేవారు మాత్రమే, అది స్త్రీ అయినా పురుషులైనా, వాక్యాన్ని ప్రేమించేవారు మాత్రమే ఈ మూడు విషయాల్లోంచి బయటపడగలరు. చూసిందల్లా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, గొప్పగా ఉండాలి. ఈ మూడిట్లో ఏదో చోట పడేస్తుంది. చూడండి, దేవుడు లోతు యొక్క చరిత్ర చూడండి. లోతు అసలు ఎన్నికలు లేడు. లోతు యొక్క తాత ఎవరు చెప్పండి? ఎవరు అసలు? పేరేంటి? అందుకని అడిగా, లోతు తాతని అడిగా, అబ్రాం తండ్రిని అడగల నేను. అబ్రాం తండ్రి అంటే చెప్పేసేవాడు కదా, అంటే దానికి ఫీడ్ అయి ఉందనమాట. అంటే ఏంటి ఫీడ్ అయి ఉంటే అంటే చూస్తాం మనం. అబ్రాం తండ్రి అన్నా లోతు తాతన్నా ఒకళ్ళేగా. ఎవరు? తెరకు. చూడండి, బైబిల్లో తెరకు చాలా ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నాడు. మీరు కూడా మంచివాళ్ళే, మీరు కూడా తెరహులే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు మీరు. కానీ ముగింపే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రారంభం మాత్రం ఘనంగా ఉంటుంది, ముగింపు మాత్రం భయంకరంగా ఉంటుంది. ఈ తెరహు కల్దీయ దేశంలో ఉండేవాడు. దానికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఒక కుమారుడు చనిపోయాడు. లోతు పుట్టిన తర్వాత లోతు యొక్క తండ్రి చనిపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు తెరహుకి నచ్చలేదు. నా కుటుంబము నేను ఈ ప్రాంతంలో ఉండకూడదు అనుకున్నాడు తెరహు. మంచివాడే కదా తెరహు, నీలాగే. మేము అసలు ఈ జనుల మధ్యలో మేము ఉండకూడదు, ఈ విగ్రహారాధకుల మధ్యలో మేము ఉండకూడదు, వాక్య వ్యతిరేక మధ్య ప్రజలు మేము ఉండకూడదు, మాకు ఆ శత్రువుల మధ్యలో మేము ఉండకూడదు, మేము ఖచ్చితంగా మేము బయటకు వెళ్ళిపోవాలి అని తెరహు ఏం చేశాడంటే బయటకు వచ్చాడు. కల్దీల దేశం నుండి మెస్పటోమియా అని పిలువబడే ఆరాంలోకి వచ్చాడు. బయలుదేరాడు. ఇంటి నుంచి బయలుదేరిపోయాడు, ఆ ప్రాంతం నుంచి బయలుదేరిపోయాడు, వదిలేశాడు. మరి బయలుదేరినవాడు ఏం చేయాలి? ఏదైతే అపవిత్రత, ఏదైతే అవిశ్వాసమో, ఏదైతే వాక్య వ్యతిరేకమైన ప్రజలు ఉన్నారని ఎరిగి ఉన్నాడో, వాక్యమైన విశ్వాసులు దొరికేంత వరకు తన ప్రయాణం ఏం చేయాలి? కొనసాగించాలి.
నీకు నిజమైనటువంటి ఆ స్థలం దొరికేదాకా నువ్వు బ్రతకాలి. నువ్వు ప్రయాణం మొదలు పెడితే ఆగిపోకూడదు నువ్వు. ఇప్పుడు ఈ తరహా ఏం చేశాడంటే, నా చుట్టూ ఉన్నవారు మంచివారు కాదు కాబట్టి నా కుమారుల్ని ఇక్కడ దీంట్లో ఉంచడం ఎంత మాత్రం మంచిది కాదని నిర్ణయం తీసుకుని ఏం చేశాడు తరహు? కల్దీల దేశముల నుండి తీసుకుని బయలుదేరి వచ్చాడు. ఆరాము అనే మెసొపొటేమియా అనే ప్రాంతానికి వచ్చేసరికి ఎలా ఉంది ఆ ప్రాంతం? చాలా చక్కగా ఉంది. ఇక చాలా ఇక్కడ ఉండిపోదాం అనుకున్నాడు. ఉంచేశాడు అక్కడ. లోతుకు పెళ్లి చేశాడు. అబ్రాహాంకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కుటుంబం ఉంది అక్కడ. తెరాహు మాత్రం అక్కడ ఆగిపోయాడు. కల్దీల దేశం నుంచి ఆరాములో ఆగిపోయాడు. ఒక స్టేజ్ అది అబ్రాహాము యొక్క ప్రయాణానికి, అదొక స్టేజ్. ఎందుకు దేవుడు ఆ యొక్క స్టేజ్ని పెట్టాడంటే నీ విశ్వాసాన్ని బలపరచడానికే. మనం కూడా స్టేజ్లుగా మార్చుకుంటూ వచ్చాం మనం. అవునా? ఎట్ ఎ టైం ఒకేసారిగా మనం ఈ యొక్క గొప్ప విషయాలు తెలుసుకోలేకపోయాం. మనం ప్రభువే చెప్పారు, సహించలేరు మీరు వీడిని ఒకసారి చెప్తే. స్టేజ్లుగా మార్చుకుంటూ తీసుకొచ్చాడు దేవుడు నిన్ను. అబ్రాహాము కూడా కల్దీల దేశం నుంచి ఆరాంకి వచ్చి అక్కడ నివాసం ఉన్న సమయంలో దేవుడు అప్పుడు పిలిచాడు అబ్రాహాముని. ఇంచుమించుగా లోతు యొక్క వయసు, అబ్రాహాం యొక్క వయసు ఇంచుమించుగా ఒకేలాగా ఉంది. ఎలా వాళ్ళిద్దరు చూడడానికి ఎలా ఉన్నారంటే, ఒకవేళ చిన్నాన కొడుకైనా కూడా వాళ్ళు ఎలా పిలువబడుతున్నారంటే అన్నదమ్ముల్లో పిలువబడుతున్నారు. వాడు సోదరులో ఉన్నాడు లోతు కూడా. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మెసొపొటేమియా నుంచి అబ్రాహాముని పిలిచాడో, అబ్రాహాం అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అబ్రాహాం తనతో పాటుగా లోతును కూడా తీసుకొచ్చాడు. లోతుకి పిలుపుందా? పిలిచింది ఎవరు? దేవుడిని. అబ్రాహాం పిలిచాడు. అబ్రాహాం పెట్టి లోతుకి ఆ యొక్క భాగ్యం వచ్చింది. లోతుకి శారాకి మనం సపరేట్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అబ్రాహాంలో భాగమే కదా. అబ్రాహాం ఎక్కడుంటే శారాకి అక్కడే ఉంటుంది. ఇప్పుడు చూడండి, లోతు అబ్రహాము పిలుపుల భాగాన్ని తీసుకున్నాడు. లోతుకి పిలుపు లేదు. అబ్రహాం యొక్క పిలుపుల భాగాన్ని తీసుకుని అబ్రహాంతో పాటుగా బయలుదేరి అబ్రహాంతో పాటుగా యాత్రలో ఉండి అబ్రహాం యొక్క ప్రయాణాల్లో ఎక్కువ భాగాన్ని గడిపాడు లోతు. లోతు అనగా అర్థం ఏంటంటే ఏంటంట? బిగువుగా చుట్టుకున్నట్టు అర్థం అంట లోతు అనగా. ఎందుకు పేరు పెట్టుకోండి. లోతు అనగా అర్థం ఏంటి? బిగువుగా చుట్టుకోవడం, అంటే గట్టిగా పట్టుకోవటం. ఎక్కడ కూడా అసలు ఏమాత్రం గాలి లేకుండా గట్టిగా హత్తుకుపోవటం. ఈ యొక్క లోతు ప్రారంభంలో అబ్రహాముతో గట్టిగా బిగించుకున్నాడు. విశ్వాసంలో, దేవుడు వెంబడించడంలో, వాక్యాన్ని వెంబడించడంలో, అన్ని విషయాల్లో కూడా ఈ లోతు అబ్రహాముతో కలిసిపోయాడు. ఆ పిలుపు లేని లోతుకి అబ్రహాం యొక్క పిలుపుల భాగాన్ని ఇచ్చాడు దేవుడు. స్వాస్థ్యం లేని లోతుకి అబ్రహాం యొక్క స్వాస్థ్యాలు భాగాన్ని ఇచ్చాడు దేవుడు. కాపర్ లేని లోతుకి అబ్రహాం యొక్క కాపర్ల భాగాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం కదా. మరప్పుడు నువ్వు ఎంత విధేయతగా ఉండాలి, ఎంత విధేయత చూపించాలి నువ్వు. దేవుడు ఎన్నిక లేని లోతుని పిలిచి అబ్రహాం యొక్క స్వాస్థ్యంలో భాగాన్ని చేస్తే, దేవుడు గట్టిగా బిగించుకోవాలని పేరు పెట్టి అబ్రహాంకు ఒక విశ్వాసి గట్టిగా పెరవేసుకునే విధంగా మరొక భాగాన్ని ఇస్తే ఎంత విశ్వాసంగా ఉంటారు బ్రదర్? మరి మీరు ఎలా ఉంటారు బ్రదర్? మీ ఆత్మీయ జీవితాలు, మీ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఎవరిని పెట్టడానికి వచ్చింది ఈ లోతుకి? అబ్రహామును పెట్టడానికి వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని బట్టి దేవుడు ఎన్నుకున్నాను నిన్ను? నీ ఎన్నిక ఎవరిది? క్రీస్తుని ఎన్నిక, నీది కాదు ఎన్నిక. నువ్వు క్రీస్తు పాడుకున్నది. నీ విశ్వాసం క్రీస్తుతో కరేసుకొని నీ నడవడిక క్రీస్తు బిగించుకొని పోతుంది. నీకు ఎన్నిక, నీ క్రీస్తు యొక్క ఎన్నిక నీ ఎన్నిక అయిపోయింది. క్రీస్తు యొక్క శాస్త్రం నీ శాస్త్రం అయిపోయింది. క్రీస్తు యొక్క ఆస్తి నీ ఆస్తి అయిపోయింది. మరి నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు? ఉండాలి కదా, బిగించుకొని నీ యొక్క పేరుకు తగిన విధంగా నువ్వు ఆయన బిగించుకొని ఉండాలి కదా. ఉండాలి కదా. ఉందా సంఘం బ్రదర్? లేదు. నులివెచ్చని స్థితి. లోతు యొక్క ఆస్తి, అబ్రహాం యొక్క ఆస్తి స్థలము పట్టజాలంతగా పెరిగిపోయింది. అక్కడ వారి కాపర్ల మధ్య వీరి కాపర్ల మధ్య ఏమొచ్చింది? కలహం వచ్చింది.
వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు అబ్రహాము లోతుని పిలిచి అంటున్నాడు, అయ్యా తమ్ముడా సోదరుడా, మనం ఎక్కడున్నాము? అన్ని జనుల మధ్యలో ఉన్నాం. అన్ని జనుల మధ్యలో ఉన్నాం మనము. కాబట్టి కలహములు మనకి మంచిది కాదు. ఇది సంఘంలో ఉన్న విశ్వాసులకి ఎంత మాదిరి కలిగించే మాట చూడండి. అబ్రహాం అంటున్నాడు లోతుతో, మనం ఎక్కడున్నామంటే అన్నిల మధ్యలో ఉన్నాం మనము. కాబట్టి ఆస్తుల కోసము కొట్టుకోవడం సబబు కాదు. చూడండి ఒకసారి అంటాడు అబ్రహాం ఏమన్నాడు చూడండి అక్కడ 13వ అధ్యాయము చదవండి ఒకసారి. 7 నుంచి చదవండి ఒకసారి. అప్పుడు అబ్రాము పశువులు కాబట్టి ఆ కాలంలో పెరిజ్జీలు కనానీయుల మధ్యలో వీళ్ళిద్దరు ఉన్నారు. అంటే వాళ్ళ చుట్టూ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, అన్యులు ఉన్నారు. వీళ్ళకి ఏమవుతుంది? భూమి దగ్గర గొడవ అవుతుంది. ఇది నా మందం కట్టేసుకోవాలి, ఇది నా మందం కట్టేసుకోవాలి, ఈ భాగం నాది, ఈ భాగం నాది, ఈ వాట నాది, ఈ వాట నాది అని వీళ్ళకి ఏమవుతోంది? గొడవలు జరుగుతూ ఉన్నాయి. అబ్రహాము ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి అబ్రహాము బయటకు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో బయటకు వచ్చాడు. అబ్రహాము మీద దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, అబ్రహాము దేవుడు గొప్ప దేవుడు కాబట్టి అబ్రహాము కూడా విశ్వాసం ఏంటంటే, నాకు ఏమీ లేకపోయినా కూడా నన్ను మరలా ఈ స్థితికి తీసుకురావాలి దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి లోతు మన గొడవలొద్దు. నీకేం కావాలి తీసుకో. నువ్వు తూర్పు తట్టు వెళ్తావా? నేను పడవ వెళ్తా. నువ్వు ఉత్తరం వెళ్తావా? నేను పూర్తి డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్ళి చెప్పాడు. నువ్వు అటు వెళ్తే నీటి వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా. తగ్గు మాత్రం వద్దు మనకి. ఎందుకు మనం ఎక్కడున్నాం? అన్ని జనుల మధ్యలో ఉన్నాం మనం. మరి మీరు ఎక్కడున్నారు సోదరులారా? ఎక్కడున్నారు సోదరులారా? ఆస్తి కోసం, అంతస్తుల కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం మీరు ఏం చేస్తుంటే మీరు కొట్టుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు అన్ని జనాంగ మధ్యలో మీరు ఉన్నారు. అప్పుడు దేవునికి అవమానమైన కార్యం ఇది. అబ్రహాం యొక్క సంతానం అయితే నువ్వు చెప్తావు, సదా ఒకవేళ నా ఆస్తి నీకు ఇది కావాలా తీసుకో, నాకు అవసరం లేదు. నాకు దేవుడు ఏమీ లేకుండా ఈ లోకాన్ని తీసుకొచ్చాడు దేవుడు, నాకు కావాలంటే ఇంతకంటే గొప్ప వాక్యం నాకు ఇవ్వగలడు ఆయన. అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, నా సోదరుడా, మనకు తగవద్దు, మన దేవుడు కోపం తేవద్దు. మన దేవుడు మనకి ఎందుకంటే గొప్ప భాగ్యం సమర్థం దేవుడు. మన దేవుడు మన అన్యుల మధ్యలో మనం ఉన్నాం. ఆస్తుల కోసం మనం తగులాడుకోకూడదు, పేరు కోసం మనం, స్థానం కోసం మనం తగులాడుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే మనం నమ్ముతున్న దేవునికి అవమానం. ఒకవేళ నీకు ఇది కావాలా తీసుకో. అబ్రహాం అన్నాడు పూర్తి డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. నువ్వు ఇటు వెళ్తే నీటి వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నీటి వెళ్తా. మనమైతే దేవుడికి అవమానం తేవద్దు. హల్లెలూయా. చిన్న కోరస్ పండి. ఫస్ట్ రోజు కాబట్టి మనకు కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం మరలా సాయంత్రం త్వరగా కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. మా యొక్క చివరి కాలపు కూడికలు ప్రభువా, మరి సోదరులతో కలిసి గొప్పగా పాల్పంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన స్తోత్రములు. ఐగుప్తులో సంఘము, ఇజ్రాయెల్ సంఘము ఐగుప్తుని విడిచేటప్పుడు ఐగుప్తులో నీరు రక్తంగా మార్చడం మేము చూసాం. ఐగుప్తుతో తెగుళ్ళు వణికిపోవటం మేము చూసాం. ఐగుప్తులో మరి దేశ ప్రజలందరికీ చీకటి, దేవుని బిడ్డలకు వెలుగుంటాం మేము చూసాం. అక్కడ ప్రభు మరి జరిగిన సంభవాలే ఇప్పుడు మాకు మరలా తిరిగి పునరావృతం అవుతున్నాయి మా ప్రభు. మరి ఇప్పుడు ఇప్పుడే చూస్తా ఉన్నాం, దేశాల్లో వణికిపోతా ఉన్న యుద్ధాలతో నది నీరు, సముద్రపు నీరు రక్తంగా మారిపోతుంది. ఎందుకు మారుతుందో తెలియట్లేదు. ఎటువైపు చూసినా తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు, రకరకాల పేర్లతో తెగుళ్ళు వినపడుతూ ఉన్నాయి.
లోకమంతా దేవుని యొక్క వెలుగు లేక, దేవుని యొక్క వాక్యం లేక కటిక చీకటిలో మగ్గుతున్నప్పుడు నిజమైన ఇశ్రాయేలు అయిన మాకు గోషెన్లో ఉంచి మాకు మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని ఇచ్చారు మా ప్రభువా. మాతో ఉండి మాట్లాడుతున్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఇది గొప్ప సూచన సంఘానికి. ఆ యొక్క ఇశ్రాయేల్ సంఘం ఐగుప్తుని విడిచిపెట్టడానికి జరిగిన సూచనలే ఇప్పుడు ఈ యొక్క లోకం అనే ఐగుప్తుని విడిచిపెట్టడానికి ఈ యొక్క ఇశ్రాయేల్కి చూపించిన సూచనలు అయినాయి మా ప్రభువా. కాబట్టి సంఘం మెలకు కలిగి, భయభక్తులు కలిగి ప్రభువా విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. జరగబోయే 3 దినాలు మాతో ఉండి నడిపించండి మా ప్రభువా. మా హృదయాలకు నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ కూడా మీ యొక్క ఆత్మ, మీ యొక్క అభిషేకాన్ని ఇవ్వండి. మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థనకు చున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. When hum never fail, when hum never fail, when hum never fail, sing it. Hallelujah, hallelujah. When hum never fail, sing it. Amen, very true. Yes, amen, very true. Amen, very true. Hallelujah, hallelujah. Amen, very true. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ప్రభువును విమోచకుడైన క్రీస్తును చేసిన ఉపకారము దేని మరొక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి, మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు బిడ్డ. కర్లేసు సహోదరులు కూడా మరి సిస్టర్స్ కొంచెం హెల్ప్ చేయండి. అన్ని విషయాల్లో త్వరగా మనం చేసుకుంటే అందరూ మరలా త్వరగా కలుసుకోవచ్చు. 7:30 కల్లా మరలా మనం కలుసుకుందాం. కర్లేసు.